ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 Hours ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే చాలా చిన్న వీడియో, చాలా చిన్న టెక్నిక్, కానీ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఎవరైనా ఆర్ట్ రాని వాళ్ళు వేసుకోవాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉండి పెన్సిల్స్ కానీ కలర్ షేడింగ్స్ కానీ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ ద్వారా మీరు కూడా ఒక ఆర్ట్ వేయగలుగుతారు, కలరింగ్ చేసుకోగలుగుతారు. నా పూర్తి వీడియో, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఆ టెక్నిక్ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ కోసం, ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక వినాయకుడి ఫోటో ఉంటే అది తీసుకున్నాను. దాని బ్యాక్ సైడ్ ఇది పేపర్ బేస్డ్. ఏదైనా మన ఫోటో కానీ పేపర్ ప్రింట్ ఉన్నవి కానీ న్యూస్ పేపర్లో వచ్చినవి కానీ డ్రా చేయాలనుకుంటే ఇలా పేపర్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా పెన్సిల్ తోటి ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎక్కడైతే ఏ ఫోటో అయితే మనం డ్రా చేయాలనుకుంటున్నామో, ఏ పిక్ అయితే మనం డ్రా చేయాలనుకుంటున్నామో ఆ పిక్ వెనక సైడ్ ఇలా పెన్సిల్ తోటి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఇలా ఫుల్గా మనం దాని మీద ఇలా లైన్స్ అనేది వేసుకోవాలి. ఇది పేపర్ బేస్డ్ మీద చాలా యూజ్ అవుతుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ పేపర్ మీద ఇది పెట్టేసుకొని పైన ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోవడమే. నేను ఇక్కడ అన్ని డీటెయిల్డ్గా డ్రా చేయట్లేదు, మెయిన్ ఇంపార్టెంట్ అనిపించే మాత్రమే డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఈ టెక్నిక్ కోసం, ఈ టెక్నిక్ మీకు తెలియాలని ఇంపార్టెంట్ అవే డ్రా చేస్తున్నాను. ఇలాంటివి మనకు కొన్నిసార్లు న్యూస్ పేపర్లో మనకి ఇష్టమైన ఫొటోస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ న్యూస్ పేపర్ని కూడా కట్ చేసి బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్గా పేపర్ పెన్సిల్ తోటి కంప్లీట్గా అలా బ్యాక్ రబ్ చేసి పెన్సిల్ తోటి మళ్ళీ రిటర్న్గా ఇలా చేసుకోవచ్చు. ఇదంతా అవసరమా? మనము ఇది కాపీ చేసుకోవడానికి ట్రేసింగ్ పేపర్ దొరుకుతుంది కదా, ట్రేసింగ్ పేపర్ పెట్టేసి మనం డ్రా చేసుకోవచ్చు కదా అనుకుంటారు. ట్రేసింగ్ పేపర్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రేసింగ్ పేపర్ అవైలబుల్ లేదనుకోండి, మనం ట్రేసింగ్ పేపర్తో చేసినా కూడా అది పెన్సిల్ తోటి డ్రా చేసినట్టుగా ఉండదు. ఇక్కడ మనం ట్రేసింగ్ పేపర్ కలర్ బ్లూ, బ్లాక్, వైట్ ఆ కలర్స్ మనకి ఇక్కడ కనబడి అది మనం ట్రేస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా, మనం ఈ మెథడ్ ద్వారా డ్రా చేసుకుంటే సింపుల్గా మనం పెన్సిల్ తోటి మాత్రమే డ్రా చేసినట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనకు కావాల్సినట్టుగా మనం దానికి షేడింగ్స్ కానీ కలర్ స్కెచ్ షేడింగ్స్ కానీ వేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలాంటి టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్ నేను చాలా ముందు వీడియోస్లో చూపిస్తాను. నా వీడియో కంప్లీట్గా చూడండి, ప్రతి వీడియో కంప్లీట్గా చూడండి. అన్ని వీడియోస్లలో ఇలాంటి ఆర్ట్కి సంబంధించినవి, క్రాఫ్ట్కి సంబంధించినవి ఈజీగా ఎలా వేసుకోవాలి, చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మన ఆర్ట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తుంటాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే, నా ఈ టెక్నిక్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఈ టెక్నిక్ నచ్చితే మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్ ఇంకా ఎన్నెన్నో కావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోస్లో కొత్త ఆర్ట్ ఫామ్ తోటి, వెరైటీ క్రాఫ్ట్ వర్క్స్ తోటి, ఆర్ట్ వర్క్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నా టెక్నిక్ ఎలా ఉంది? ఈ టెక్నిక్ ద్వారా మీరు ఎలా, ఇది వినాయకుడు పెన్సిల్స్, నేను చిన్న టెక్నిక్ ద్వారా ఎలా మీరు వేసుకోగలుగుతారో చెప్పాను కదా. నా టెక్నిక్ మీకు నచ్చింది అనుకుంటాను, నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటాను. నా టెక్నిక్ కనుక, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరొక ఇంపార్టెంట్ టెక్నిక్స్తో, కొత్త వీడియోస్తో, కొత్త ఆర్ట్ పీసెస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.